మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్టణం వచ్చాం కదా, అది వాళ్ళ లోకువా. వాళ్ళ టైర్ బరస్ట్ అయిపోయింది. అన్నావో లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది. సరస్వతి వాక్కు. ఈ నటరాజ నిలయం ఎక్కడున్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్. బాబు ఇలా ఇక్కడ నటరాజ నాట్య నిలయం. జడలో మెడ ఇరుక్కుపోయిందండి. మీ జడ నుంచి నా మెడ కొంచెం బయటికి లాగుదురు. ఎవరయ్యా నువ్వు? మెడతో వచ్చి జడలో ఇరుక్కున్నావు. జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం. మేము భరతాచార్యుల వారిని కలవాలి. మీరు వెళ్ళి ఆయన ఒకసారి పిలవండి. నేను పిలవలేను నాయన, ఎందుకంటే నేనే వారు, వారే గురువర్య. వీరి పేరు నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ, నాట్యశాస్త్ర కోవిదులు. వీరి నాట్యానికి నట్టువాంగా వాయించే సర్వమంగళాన్ని నేను. గురువు గారు, మీ నటరాజ నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని, దానికోసం వచ్చామని, అది మాకిస్తే సంతోషిస్తామని. అదంత తేలికైన విషయం కాదనండి. దానికి ఎంతో అర్హత, ప్రామాణ్యత కావాల్సి ఉంటుందనండి. అవి నీలో ఉన్నావో లేవో పరీక్షించి తెలుసుకోవాల్సి ఉంటుందనండి. లేకపోతే వచ్చిన దాన్నే మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందనండి. మీరు గెంటినా మేము వెళ్ళవనిన్ని. అసలు మీకే మాత్రం నాట్యం వచ్చో తెలుసుకోవాలని. ఎవడి చుంట? ఎద్దు మెడలో గంట. వాడిని క్షమించి తమరు నాట్య పరీక్ష ప్రారంభించండి. అలాగే. శిక్షామణి, కొంచెం స్వరాలకు తాళం పట్టు. సర్వమంగళం. గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. మొదటగా ఒడెస్సి. ఇప్పుడు కథాకళి. ఆఖరిసారిగా ఆహా, నాట్యశాస్త్రంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇక దిగు బాబు. దత్తు, అమోఘం, అద్భుతం, అమరం. నీకు ఉద్యోగం ఖాయం. చూడు నాయనా, నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు. అర్థమైందా? నువ్వు జాగ్రత్త. అట్రా పడుతాయి. ఇదేమిటి మిత్రమా, అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేమిటి? మన బిస్తరెక్కడో బిస్తరెక్కడో. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది, కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ బి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితి నాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగుపాము సో మచ్. టూ మచ్. నాకు నాగుపాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకు ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చుని కూలంకషంగా మాట్లాడుకుందాం. అమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా. వైనాటు బియ్యాలవారి పేటలో, కయ్యాలవారి అగ్రహారంలో, ఉయ్యాలవారి వీధిలో, చంపాలవారి ఇల్లు. వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్ లో జాయిన్ అవ్వండి. కుమారి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావుటో? ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. నువ్వు తప్పుకో. ఎవరండి ఇంట్లో? పలకరే, అక్కడ నిలబడమే. నా తప్పేమిటి? అది మడిపట్టారా? అయ్యో, నేను వడియాల మీద ఎప్పుడు పడ్డానండి? పడింది చాలక అబద్ధాలు కూడా ఆడతావట్రా. అయ్యి బాబోయ్, నీ సంగతి. తుపాకీ లేకపోతే గొట్టంలో గుండు పెట్టి పెరుస్తాను. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరే? ఐ టోల్డ్ అబౌట్ దీస్ పీపుల్. ఓ మై మది మండా. అమ్మాయి నాగమణి, మాస్తాన్ని పైకి తీసుకెళ్లి వాట చూపించు. మీరెళ్ళండి బాబు, మీరెళ్ళండి. మర్యాదగా నా బడి బట్ట ఆరేసి
ఆ పిండి అంతా బకెట్ లోకి ఎత్తి ఆ బిందెల నిండా నీళ్లు నింపి అప్పుడు వెళ్ళు. పోర్షన్ భేషుగ్గా ఉంది సుమి. ఇంతకీ అద్దె ఎంతట? అదే వద్దట. ఎందుకుట? రోజు నాకు 1 గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట. అలాగే. ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. టెల్ మీ ఎనీథింగ్. మీరు జుబ్బా తీసేసి ఎంచక్కా టీ షర్టు జీన్స్ ప్యాంటు వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి. సీఎం గారు, మీ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి. ఎంతమంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వెన్నుపోట్ల కంటే గన్నుపోట్లు ఎక్కువయ్యాయి. ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఎదురుగా కాల్చేవాడి కంటే వెనగ్గా ఎమ్మెల్యేలను కొన్ని రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా. పదవున్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకు రామరాజ్యంగానే కనిపిస్తది, కానీ పదవులు లేని మాలాటోళ్లకు రావణ రాజ్యంగా కనిపిస్తది. సీఎం గారు, ఇట్టాటోల మాటలు నమ్ముకుంటే మీ కుర్చీ కదిలిపోద్ది, జాగ్రత్త. సెలవు. ఐజీ గారు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. వెంటయ్య, అయ్యా, ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళని కొన్నది నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావని. ఎరకాష్ అయిందనుకో, నీ బతుకు పాన్ పర్రాకు డబ్బా అయిపోతున్నాను. మీ పవర్ గురించి నాకు తెలియదు ఉంది చిన్నమేనజు బాబు. ఆ కార్యక్రమంలోని మొదటి ఏలం పాట ఇది. ఇంకో ఏలం పాటలో ఇంకో బ్యాచ్ ని కొనేసామంటే మెజార్టీ మందే. ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం, సీఎం కుర్చీ దిగడం. కొంచెం కోఆపరేట్ చేయండి బాబు. గురు, ఎన్ని పోయమంట? కొత్తగా అడుగుతావేట్రా? 200 లీటర్లు. వచ్చేసా గుడికెళ్ళొచ్చేసా, గుళ్ళో అర్చన చేసేసా, దేవుడికి మన విషయం చెప్పేసా, దేవుడితో ఓకే అనిపి. ఏంటది? ముక్క, కొబ్బరి ముక్క. ప్రసాదం అంట, వద్దనకూడదంట. ఇక నువ్వు నోరు ముయ్యమంట. వాడే పృథ్వీ, వాడే మన రత్తయ్యను కొట్టిన పృథ్వీ. ఆ పక్కనున్న గిలక వాడి చిలక. ఆ రోజు దాన్నో మాట నాడనే వాడు పోలీసు ఆయన కొట్టాడు. అయితే మరి వాడు ఇదిగో పక్షరాముడు, నీ గుడగుడ ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు. ఇది నీకు కాదు, తనకి. సరే ఇంక బయలుదేరు. ఇదిగో ఆ పై లూపు జాయిన్ చేసాయి అటు. ఏంటో పృథ్వీ, పోలీసోడి లాఠీ కోట తిన్న దగ్గర నుంచి మట్టి పొంగలా మెత్తగైపోయావు. పొగరు తగ్గిందా? ఏంటా చూపు, నా లాటితో కూడా వడ్డిస్తామంటావా? అయ్యా, వాడు నాకు కావాలి. వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెసరట్టు కాదు. వాడు నాకు కావాలి పాపారావు. చూడు పిలక, వాడి పక్కనున్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల గిలకగాడు రావచ్చేమో. ఇది కరెక్ట్. పృథ్వీ ఎక్కడ్రా? పైన ఉన్నాడు. ఏమైందిరా? ఫ్లవర్ మార్కెట్ నుంచి సీతన్ బెనర్జీ మనుషులు ఎత్తుకుతారన్నా. పాపారావు, ఎవరు వచ్చారు? అతను మా బస్తీ పిల్ల సీత ఎక్కడ? గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు. నువ్వు మాకు చేరిపో. రౌడీయిజం, గూండాయిజంతో ప్రజల్ని భయపెట్టి బతికే మీలాంటి లుచ్చారాయులతో నేను చేరను, చేతులు కలపను. ఇదిగో, నువ్వు మాతో చేయగలపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ పిట్టకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు,
కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అది చూడు, మీ తమ్ముడే అనుకుంటాను.